అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ప్రపంచంలో మొదటిసారిగా పిల్లలు కనే రోబోలు. సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎన్టీయు లో డాక్టర్ ఝాంగ్ క్విఫెంగ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని గర్భధారణ రోబోట్, ఆర్టిఫిషియల్ వూంబ్ రోబోట్ లేదా ఆర్టిఫిషియల్ గర్భాశయ రోబోట్ అని పిలుస్తున్నారు. ఈ రోబోట్ను మానవ ఆకారంలో రూపొందిస్తున్నారు. దీని పొట్ట భాగంలో కృత్రిమ గర్భాశయం, ఆర్టిఫిషియల్ యూటెరస్ అమర్చబడుతుంది. ఈ కృత్రిమ గర్భాశయంలో పిండం పూర్తిగా పెరిగే వరకు ఉంటుంది. కృత్రిమ అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ నింపబడుతుంది. గొట్టాల ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందించబడతాయి. ప్రసవం, డెలివరీ కూడా రోబోట్లోనే జరుగుతుంది. ప్రాజెక్ట్ లక్ష్యాలు డాక్టర్ ఝాంగ్ ప్రకారం గర్భధారణ, ప్రసవ వేదన ఇష్టపడని మహిళలకు ప్రత్యామ్నాయం. సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న దంపతులకు సహాయం. వివాహం లేకుండా పిల్లలు కావాలనుకునే వారికి అవకాశం. దేశంలో తగ్గుతున్న జనాభా రేటును అరికట్టడం. ప్రస్తుత స్థితి. జంతువులపై, ముఖ్యంగా గొర్రెలు, ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2017లో ఫిలడెల్ఫియా చిల్డ్రన్స్ హాస్పిటల్లో బయోబ్యాగ్లో గొర్రెపిల్లను పెంచడం విజయవంతమైంది. అది ఇంక్యుబేటర్ లాంటిది. డాక్టర్ ఝాంగ్ ప్రాజెక్ట్ మాత్రం పూర్తి గర్భధారణ ప్రక్రియను అనుకరిస్తుంది. ప్రోటోటైప్ను ఏడాది లోపు విడుదల చేయాలని లక్ష్యం. అంచనా ధర $1,00,000, సుమారు 12 లక్షలు. భిన్నాభిప్రాయాలు, విమర్శలు. మద్దతు: గర్భధారణ బాధల నుంచి విముక్తి, సంతానలేమి పరిష్కారం, జనాభా సమస్యకు సహాయం. విమర్శలు: మానవ నీతి, తల్లిబిడ్డ అనుబంధం లేకపోవడం, క్రూరత్వం, సామాజిక పరిణామాలు. నైతిక, చట్టపరమైన చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్థితి ఫిబ్రవరి 2026 నాటికి. ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. మానవుల్లో ప్రయోగాలు జరగలేదు. జంతువుల్లో మాత్రమే విజయం సాధించారు. మానవుల్లో ఉపయోగించడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. FDA, EMA, WHO వంటి అంతర్జాతీయ సంస్థల ఆమోదం, నైతిక కమిటీల అనుమతి అవసరం. సారాంశం: ఇది భవిష్యత్తులో సంతానలేమి, గర్భధారణ సమస్యలకు ఒక విప్లవాత్మక పరిష్కారంగా మారవచ్చు. కాని ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. మానవుల్లో ప్రయోగాలు జరిగినా నీతి, చట్టం, సామాజిక అంగీకారం వంటి అంశాలు చాలా పెద్ద సవాళ్లుగా ఉంటాయి. మీరు ఈ ప్రాజెక్ట్పై ఇంకా ఏదైనా నిర్దిష్ట అంశం, నైతికత, టెక్నాలజీ వివరాలు, భవిష్యత్తు ప్రభావం వంటివి తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. మరిన్ని వివరాలు తెలియజేస్తాను.